తులారాశిలో ఈ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట పిల్లలు, పిల్లల మాట తల్లిదండ్రులు, సకుటుంబ సపరివార సమేతంగా అందరూ కూడా ఒక మాట పైన ఉండగలిగినట్లయితే రుణ రోగ శత్రువులు తగ్గిపోతారని చెప్పి కూడా గమనించాలి. 6వ స్థానంలో శని భగవానుడు జలరాశిలో ఉండడం వలన జలభయం, అగ్నిభయం, మృత్యుభయం, అపమృత్యుభయం అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో సౌమ్యము, ఓపిక, పట్టుదల, ఎవరితోనైనా ఏదైనా పని చేసేటప్పుడు అది పని అవుతుందా కాదా అని మీ మనసును అడగండి. పని అవుతుంది, మీరు మీ మనసు చెప్పింది వెళ్ళండి. లేదు కొంతకాలం వెయిట్ చేయండి.